వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. ఉదయగిరి నియోజకవర్గ గెలుపు ఎవరిది? జనా టైమ్స్ ఫైనల్ గ్రౌండ్ రిపోర్ట్. 2,41,000 ఓట్ బ్యాంకు, 8 మండలాలు గల పెద్ద నియోజకవర్గంగా ఉదయగిరిని భావిస్తారు. ఇదే క్రమంలో 1,90,000 పైచిలుకు ఓట్లు నమోదు కావడం, భారీ స్థాయిలో పోలింగ్ జరగడం కూడా ఒక విధంగా ఇరు పార్టీలకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇదే క్రమంలో జనా టైమ్స్ గ్రౌండ్ రిపోర్టు సర్వే నిర్వహించగా 8 మండలాల్లో ఫస్ట్ సీతారాంపురం మండలం నుంచి మనం పోలింగ్ సరళ ఎత్తుకొని వస్తే 2,500 మెజార్టీతో సీతారాంపురం మండలం నుంచి వైసీపీ ఉదయగిరి పైన ట్రావెల్ చేస్తుంది. ఉదయగిరి మండలంలో కూడా 4,500 పైచిలుకు వైసీపీకే మెజార్టీ ఉందని మన సర్వేలో పూర్తి స్థాయిలో వెల్లడైంది. అప్పటికి 4,500 ప్లస్ 2,500 సీతారాంపురం మండలం, ఉదయగిరి మండలం 7,000తో వరికుంటపాడు మండలానికి వైసీపీ ట్రావెల్ కాబోతాం. ఈ 7,000 ఓట్లతో వైసీపీ ట్రావెల్ అయినప్పుడు వరికుంటపాడులో టీడీపీ పూర్తి స్థాయిలో వైసీపీకి గండిగొట్టే ప్రభావం ఉంది. దాదాపు 3,000 పైచిలుకు మెజారిటీ వరికుంటపాడు మండలంలో టీడీపీ సాధించబోతుంది. అప్పటికి 3,000 ఓట్ బ్యాంక్ కట్ కాగా 4,000 ఓట్ బ్యాంక్ వైసీపీ మెజారిటీతో ఇటు ఏది 7,000లో నుంచి 3,000 వరికుంటపాడు లెస్ కాగా 4,000తో వరికుంటపాడు నుంచి దుత్తలూరుకి వైసీపీ ట్రావెల్ కాబోతాం. దుత్తలూరులో కూడా 1000 మెజారిటీ టీడీపీకి వచ్చే ప్రభావం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో విజయరామరెడ్డి కష్టపడడం, దానికి ఆపోజిట్గా వాసుదేవరెడ్డి కానీ దేశిమ్మారెడ్డి కానీ వీరు కూడా గట్టి పోటీ ఇవ్వడంతో 1000 మెజారిటీ టీడీపీకే వచ్చే ప్రభావం ఉంది. ఇక అదే క్రమంలో 3,000 మెజారిటీతో ఇప్పుడు ప్లస్ 3,000 వరికుంటపాడు, 1000 దొత్తలూరు టీడీపీ 4,000 ప్రభావం కట్ కాగా 3,000 మెజార్టీతో వింజమూరు పైకి వైసీపీ ట్రావెల్ చేయబోతా ఉంది. వింజమూరులో 4,000 వైసీపీకి మెజార్టీ వస్తుందని చెప్పి మన గ్రౌండ్ రిపోర్ట్లో తేలింది. అప్పటికి 7,000తో వైసీపీ కలిగిరి ట్రావెల్ చేయబోతా ఉంది. కలిగిరిలో ఇటు రామారావు వర్గమైతేనేమి వారు పూర్తి స్థాయి సహకారాలు అందించకపోవడం, అదేవిధంగా కొండాపురంలో కూడా పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించకపోవడంతో కలిగిరిలో ఇరు పార్టీలకు ఈక్వల్ అయ్యే పరిస్థితుంది. అప్పటికి 7,000 మెజారిటీతో కొండాపురం పైకి వైసీపీ ట్రావెల్ చేయబోతా ఉంది. కొండాపురం మండలంలో 2,000 పైచిలుకు మెజారిటీ టీడీపీకి వస్తుంది. అప్పటికి వైసీపీ చేతిలో 5,000 ఓట్ బ్యాంకు ఖచ్చితంగా కొండాపురం మండలంలో నికరంగా జోబులో ఉంటుంది. ఈ 5,000 మెజారిటీ ఓట్ బ్యాంక్తో జలదంకి పైన ట్రావెల్ చేయబోతా ఉంది. జలదంకి పైన ట్రావెల్ చేసినప్పుడు జలదంకిలో కూడా 3,000 పైచిలుకు ఓట్లు వైసీపీకే వస్తాయని చెప్పి మనకు పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్లో వెల్లడైంది. అప్పటికి 8,000 మెజారిటీతో వైసీపీ విజయం సాధించబోతుంది. ఇదే క్రమంలో భారీ స్థాయిలో మహిళలు ఓట్ బ్యాంకు భారీ పోలింగ్ జరిగినప్పటికీ ఇరు పార్టీలకు సమానమైతేనే 8,000 మెజారిటీతో వైసీపీ విజయం సాధిస్తుంది. పొరపాటున కానీ వైసీపీ సైడ్ మహిళా ఓట్ బ్యాంకు ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటికీ ఆకర్షితులై ఎక్కువ శాతంగానే ట్రావెల్ అయితే ఇంకా మెజారిటీ పెరిగే అవకాశం వైసీపీకే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించబోతుందని చెప్పి మన జనా టైమ్స్ సర్వేలో పూర్తి విశ్లేషణ.